ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెలానే వెతుక్కుంటూ వైజాగ్ వస్తూ ఉంటుంది. ఏదో ఒక గుడి దగ్గర ఆగి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దేవుణ్ణి మొక్కుకుంటూ మా అమ్మ నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటుంది. నన్ను ఎలాగైనా సరే వెన్నెల జాడ తెలుసుకునే విధంగా చేయు, నన్ను తనని కలిపే విధంగా చేయు. తను ఎక్కడున్నా సరే నేను తనని మళ్ళీ తీసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నువ్వే కరుణించు అని చెప్పేసి అంటూ మొక్కుకుంటూ బయటికి వచ్చి తను కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో తన బ్యాగ్ పక్కన పెట్టేసి తను షూ సర్దుకుంటూ ఉంటుంది. అది చూసి ఒక దొంగ అయితే ఆ బ్యాగ్ని తీసుకొని పరిగెత్తుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి, ఎవర్రా నువ్వు నా బ్యాగ్ తీసుకొని పరిగెత్తుతున్నావు అని చెప్పేసి వైష్ణవి కూడా తన దొంగ వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ దొంగ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పార్కులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వైష్ణవి, ఎవర్రా నువ్వు, ఆగు ఆగు అని చెప్పిన ఆ పార్కులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇందులో వైష్ణవి కూడా పార్కు లోపలికి వెళ్తూ ఉంటుంది. వెన్నెల పార్కులో కూర్చొని తను ఎవరికి కనిపించడని మొత్తం చున్నీతో కట్టేసుకొని దాక్కొని ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు, ఎక్కడా కనిపించడం లేదే, ఇప్పుడు నేను ఎలా నా బ్యాగ్ తీసుకోవాలి, నా బ్యాగ్ ఎలా సర్దుకోవాలి, ఎక్కడ ఉన్నాడో ఏంటో వీడు అని చెప్పేసి అలసిపోయి ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడే వెన్నెల ఉండడం చూసి ఎవరు ఈ అమ్మాయి ఇలా ముసుగు కట్టుకొని ఇలా కూర్చొని ఇలా దాక్కుందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఎవరైతే నాకేంటిలే, వాడు ఎక్కడున్నా సరే వాడిని పట్టుకొని నా బ్యాగ్ని తీసుకొని వెన్నెలను వెతకడానికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఆ అమ్మాయి వెన్నెల మాత్రం దాక్కొని ఎవ్వరికి కనిపించకూడదు, నేను ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అడిగితే సరిపోతుంది కదా, ఎవరు ఈ అమ్మాయి ఎలా దాక్కుంటుంది అని చెప్పేసి వెన్నెలాని లేపుతూ ఉంటుంది.